క్షేత్రంలో అభ్యర్థుల ప్రచారం కంటే కొందరిని మార్చేస్తారన్న ప్రచారం పార్టీ కేడర్లో ఎక్కువైంది. బీఫామ్లు అందుకోవాల్సిన టైంలో కొత్త క్యాండిడేట్లు తెరపైకి వచ్చేలా ఉన్నారు. ముందే క్యాండిడేట్స్ని కన్ఫర్మ్ చేసిన కమలం పార్టీ కూడా కొన్ని సీట్లపై పునరాలోచన చేస్తోందట. 2-3 నియోజకవర్గాల్లో మార్పులుంటాయన్న టాక్ నిజమేనా? అభ్యర్థుల మార్పు ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? ఏ సీట్లలో అభ్యర్థులు అనుకున్నంతగా సెట్ కాలేదు? అభ్యర్థుల్ని మారుస్తారా? క్యాడర్ నుంచి ఒత్తిడుందా? కమలం పార్టీలో కొత్త ట్విస్ట్. తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ తో ముందుకెళ్తోంది కమలదళం. సుదీర్ఘ కసరత్తు తర్వాత బలమైన అభ్యర్థులతో జాబితాలు విడుదల చేసింది. అయితే ఇందులో 2-3 చోట్ల అభ్యర్థుల్ని మార్చాలంటూ పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది. ప్రకటించిన అభ్యర్థుల తీరుతో కూడా మార్పు అనివార్యమయ్యేలా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్దపల్లి క్యాండిడేట్ పై పార్టీ హైకమాండ్ పునరాలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఖమ్మం, నల్గొండ లోక్సభ అభ్యర్థుల్ని కూడా మారుస్తారంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాదరణ ఉన్నవారు, బలమైన నాయకుల్ని ఎన్నికల బరిలోకి దించాలని ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది కమలం పార్టీ. కొన్ని స్థానాల్లో వేరే పార్టీ నేతల్ని చేర్చుకుని మరీ 17 సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. పెద్దపల్లిలో కూడా కాస్త స్ట్రాంగ్ లీడర్ కావాలని కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్ ని చేర్చుకుని టికెట్ ఇచ్చింది. ఆయన ఇప్పటిదాకా పెద్దగా ప్రచారం చేసినట్లు కానీ, పార్టీ శ్రేణుల్ని కలిసిన దాఖలాలు కానీ లేవు. టికెట్ ఇచ్చినా ఆయన గడప దాటడం లేదని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ గోమాస ఇదే తరహాలో ఇతర పార్టీలో కూడా టికెట్ తెచ్చుకుని ఇంట్లో కూర్చునేవారని అక్కడి నేతలంటున్నారు. స్థానిక నేతల్ని కలుపుకొని పోవడం లేదని, మోదీ హవా పార్టీ సానుకూలతను వాడుకోవడం లేదని గోమాస శ్రీనివాస్ పై ఇప్పటికే పార్టీ పెద్దలకు ఫిర్యాదులందాయి. దీంతో పెద్దపల్లి టికెట్ మార్చే అవకాశం ఉందని గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఖమ్మం, నల్గొండ అభ్యర్థుల్ని సైతం మారుస్తారంటూ కమలం పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే నల్గొండ లోక్సభ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కలిసొచ్చిన నేతలతో ప్రచారం సాగిస్తున్నారు. స్థానికంగా బీజేపీ నేతలు కొంత వ్యతిరేకిస్తున్నా ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నల్గొండ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం అభ్యర్థి మార్పుపై కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. టికెట్ ఆశించి పార్టీలో చేరిన జలగం వెంకట్రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న తాండ్ర వినోద్ రావుకు స్థానికంగా సానుకూల పరిస్థితులు లేవని, క్యాండిడేట్ ని మార్చాలని పార్టీ శ్రేణులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వినోద్ రావు అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అభ్యర్థి మార్పు ఉంటే జలగంకు లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. సిట్టింగ్ సీటు ఆదిలాబాద్ విషయంలోనే పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్ కి టికెట్ ఇవ్వడాన్ని ముఖ్య నేతలు వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఆదిలాబాద్ సీటుపైన పార్టీలో డిస్కషన్ నడుస్తోందంటున్నారు. ప్రచారాన్ని ఉధృతం చేసి బీఫామ్లు తీసుకోవాల్సిన టైంలో ఒకరిద్దరు క్యాండిడేట్స్ టికెట్ మారుస్తారన్న ప్రచారంపై బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఖమ్మం, నల్గొండ విషయంలో అంత తీవ్రత లేకున్నా పెద్దపల్లి సీటు మార్పుపై మాత్రం సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. క్యాండిడేట్ ని మార్చే ఛాన్స్ ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ బీజేపీలో చేరి ఆయనే అభ్యర్థి అవుతారన్న ఊహాగానాలు అందుకున్నాయి.